బ్రేకింగ్ న్యూస్ ఏపీలోనూ యూరియా కొరత కలవరపెడుతుంది. ఇప్పటికే విపక్ష వైసీపీ యూరియా కొరతపై తీవ్ర విమర్శలు చేస్తుండగా కూటమి సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలోని ఎరువుల గోదాంలో హోల్సేల్ డీలర్స్, రిటైల్ షాపులో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. యూరియా అక్రమ నిల్వ, దారి మళ్లింపుపై సమాచారం సమీపంలోని విజిలెన్స్ కార్యాలయానికి తెలియజేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా కోరారు. మరోవైపు రాష్ట్రానికి సరిపోయేంత యూరియా సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టులో 1,65,000 టన్నుల రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 65,000 టన్నుల యూరియా వచ్చింది. ఇంకా 1,00,000 టన్నులు రావాల్సి ఉంది. జూలైలోనూ 50,000 టన్నుల యూరియా తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు పుంజుకుంది. దీంతో యూరియాకు డిమాండ్ వచ్చింది. మరోవైపు ఐపీఎల్, సిఐఎల్ నౌకలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైంది. కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నెల 25న నౌకలపై గంగవరం పోర్టుకు వచ్చి 18,000 టన్నుల్లో సరుకు మొత్తం ఇవ్వాలని, 28న కాకినాడ పోర్టుకు రానున్న 42,000 టన్నులో కనీసం 25,000 టన్నులు ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గంగవరం, కాకినాడ పోర్టుకు రావాల్సిన నౌకలు విపత్తుల వల్ల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నెల 23న ఒడిశాలోని తమ్రా పోర్టుకు వచ్చి ఐపీఎల్ యూరియాను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ నెల 24న పాండిచేరిలోని కరైకల్ పోర్టుకు వచ్చి 8,100 టన్నుల సిఐఎల్ యూరియాలో 7,800 టన్నులు చేరనుంది. 26, 27 తేదీలో విజయనగరం, ద్వారపుడి, కేసీ కెనాల్, తాడేపల్లిగూడెం, గుడివాడ, నంద్యాలకు ఈ యూరియా చేరనుంది. దీంతో రానున్న 10 రోజుల్లో రాష్ట్రానికి 31,632 టన్నుల యూరియా వస్తుందని అధికారులు చెబుతున్నారు. యూరియా కొరత అటు ఏపీలోనూ కలవర పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో యూరియా కొరత ఉండడంతో అటు ఏపీలో కూడా యూరియా కొరత కలవర పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే విపక్ష వైసీపీ యూరియా కొరతకు సంబంధించి తీవ్ర విమర్శలు చేస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి అలర్ట్ అయ్యి రాష్ట్రంలో ఎరువుల గోదాములు, అలాగే హోల్సేల్ డీలర్స్ కావచ్చు, అలాగే రిటైల్ షాపులో విజిలెన్స్ బృందాలు కూడా తనిఖీ చేపట్టడం జరిగింది. యూరియా అక్రమ నిల్వ ఉన్నా, లేకపోతే దారి మళ్లింపుకు సంబంధించిన సమాచారం ఉన్నా సమీపంలో ఉన్న విజిలెన్స్ కార్యాలయానికి తెలియజేయాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా కోరడం జరిగింది. మొత్తంగా రాష్ట్రానికి సరిపోయేంత యూరియా సరఫరాకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టులో 1,65,000 టన్నులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 65,000 టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా 1,00,000 టన్నుల బ్యాలెన్స్ ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, యూరియా కొరతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కువగా కూడా చొరవ తీసుకొని పనులు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపుగా 1,50,000 పైగా మెట్రిక్ టన్నుల దిగుమతి తక్కువగా వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఎక్కువ స్థాయిలో తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చలు జరుపుతూ ఉంది. ఇప్పటికే ఈ నెల 25 తేదీకి సంబంధించి కూడా పాండిచ్చేరి, ఒరిస్సా సమీపానికి సంబంధించి పోర్టులకి యూరియా వస్తుంది. ఆ యూరియాని ఆంధ్రప్రదేశ్కి డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే కోరిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాతావరణం అనుకూలించబోవడం, వర్షాల నేపథ్యంలో కూడా ఒకవేళ కనుక ఒరిస్సాకు వచ్చేది యూరియా జాప్యం జరిగితే పాండిచ్చేరి వైపు నుంచి వచ్చేదాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. వాస్తవానికి చూసుకుంటే గతానికి భిన్నంగా దాదాపుగా ఇప్పటివరకు కేవలం 1,16,000 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ప్రతి సంవత్సరం 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా మెట్రిక్ టన్నుల యూరియా ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సరఫరా స్థాయి రీతిలో రాకపోవడం మూలంగా, అలాగే ఆంధ్రప్రదేశ్కి తక్కువ స్థాయిలో రావడం, మరొకవైపు ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు పడటంతో రైతులు పంట పొలాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకొని యూరియాపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బయట ఇప్పటికే బ్లాక్ మార్కెట్లో కూడా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. యూరియాకి సంబంధించి ఒక్కొక్క బస్తాకు 500 నుంచి 1,000 రూపాయల పైగా కూడా అధిక రేట్లకి ప్రధానమైన కేంద్రాల్లో విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అనేక దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు బ్లాక్ మార్కెట్, మరొకవైపు యూరియా అందక రైతులు అయితే చాలా చోట్ల ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న 2-3 రోజుల్లోనే యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. Right, thank you, Shiva.